ఇంకా ఎగ్జాక్ట్ గా మధ్యలో ఒక్క రోజు మాత్రమే మిగిలింది డ్యూన్ 2 ని థియేటర్స్ లోని ఎక్స్పీరియన్స్ అవడానికి. చాలా వరకు ఫిల్మ్ లవర్స్ ఎంతో ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ డ్యూన్ 1 రీక్యాప్ ఆ వరల్డ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో మన ఛానల్లో పెట్టాను యూట్యూబ్ లో. కానీ ఇవాల్టి వీడియోలోని డ్యూన్ నవల్ ని అడాప్ట్ చేసుకున్న ఆ లైవ్ యాక్షన్ ఫిల్మ్స్ యొక్క వెనకతలో ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ని, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని ఈ వీడియోలోని తెలుసుకుందాం. అసలు ఫస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అదేంటంటే ఫ్రాంక్ హెర్బర్ట్ గారి ఈ నవల్ ని లైవ్ యాక్షన్ గా అది ఒక ఫిల్మ్ గా తీద్దామని చెప్పి 1984 లోని డేవిడ్ లించ్ గారు అయితే మాత్రం ప్రయత్నించారు. సో ఆ రిలీజ్ అయిన 1984 డ్యూన్ ఫిల్మ్ నెగిటివ్ రివ్యూస్ తో పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా భారీగా ఫెయిల్ అయింది. అసలు నవల్ ని సరిగ్గా యాక్యురేట్ గా అడాప్ట్ చేయలేకపోయారు, సరిగ్గా స్టోరీ టెల్లింగ్ ని కూడా చెప్పలేకపోయారు. తర్వాత 2000 టైంలోని ఈ చిల్డ్రన్ ఆఫ్ డ్యూన్ అనే ఒక మినీ సిరీస్ ని కూడా ప్రయత్నించారు. ఆ సిరీస్ ఎగ్జిస్టెన్స్ కూడా ఎవరికి తెలియదు. సో దాంతో చాలా మంది ఈ డ్యూన్ నవల్ ని ఒక ఫిల్మ్ గా లేదంటే ఒక సిరీస్ గా అసలు అడాప్ట్ చేయలేం అని చెప్పి ఫిక్స్ అయిపోయారు అనమాట. సో దీన్ని నవల్ నుండి లైవ్ యాక్షన్ ఫిల్మ్ గా తీయడం అసాధ్యమని అనుకున్నారు. అప్పుడు వచ్చారు డెనీ విల్నెవ్ గారు. ఈ మోడర్న్ ఎరాలోని సైన్స్ ఫిక్షనల్ జోనర్స్ లోని ఒక కొత్త ఇన్నోవేటివ్ స్టోరీ టెల్లింగ్ ని ఇన్వెంట్ చేసిన డైరెక్టర్ ఆయన. అంటే ఆయనకంటూ ఒక సపరేట్ స్టైల్ ఆఫ్ నరేషన్ తోటి చాలా మంచి ఫిల్మ్స్ ని అందించారు ఇంతకు ముందు. అయినప్పటికీ డ్యూన్ ప్రాజెక్ట్ ని లైవ్ యాక్షన్ గా తీసుకుంటున్నారంటే ఒక రిస్క్ గానే భావించారు. దాంతోపాటు దానికి 2 పార్ట్స్ అని ఆయన ప్లాన్ అనుకున్నప్పటికీ ప్రొడ్యూసర్స్ మాత్రం ముందు మీరు ఆ హాఫ్ బుక్ ని అడాప్ట్ చేసుకుని ఫస్ట్ పార్ట్ కమర్షియల్ గా సక్సెస్ అవనివ్వండి, తర్వాత పార్ట్ 2 చూద్దాం అనుకున్నప్పటికీ సో మొత్తానికి కమర్షియల్ గా ఫిల్మ్ బాగా హిట్ అయింది. పైగా ఆ టైంలోని లాక్డౌన్ చాలా చోట్ల అయితే మాత్రం కొంత పర్సెంటేజ్ మాత్రమే ఆడియన్స్ ని లోపలికి అలౌ చేస్తున్నారు. దాంతోపాటు ఆ టైంలోని నో టైమ్ టు డై, ఇటర్నల్స్, వీనమ్ 2, ఫ్రీ గై ఇలా చాలా హాలీవుడ్ ఫిల్మ్స్ తోటి పెద్ద క్లాష్ లోనే ఈ ఫిల్మ్ రిలీజ్ అయింది. దాంతోపాటు అప్పట్లో ఫిల్మ్ అనేది పైరసీ, కెమెరా ప్రింట్ మాత్రమే కాదు క్వాలిటీ HD ప్రింట్ కూడా లీక్ అయిపోయింది రిలీజ్ టైంలోనే. సో ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ టైంలోనే ఈ ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయిపోయింది బాగా. 70+ రికవర్డ్ మిలియన్ గ్రాస్ కూడా వచ్చింది, అంటే సూపర్ హిట్ దాట్ అనమాట. సో ఆ విధంగా ప్రాఫిట్స్ బాగా వచ్చాయి. ఇప్పుడు పార్ట్ 2 కి కూడా హెవీ హైప్ క్రియేట్ అయింది. తర్వాత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే డెనీ విల్నెవ్ గారు కొన్ని క్యారెక్టర్స్ ని మార్చడం. పార్ట్ 1 లో మనం చూసిన ఎకాలజిస్ట్ డాక్టర్ కైన్స్ అయితే మాత్రం బుక్స్ లోని ఫీమేల్ కాదు మేల్, కానీ లైవ్ యాక్షన్ ఫిల్మ్ లో మాత్రం ఫీమేల్ గా మార్చారు. సేమ్ ఇలాంటి ఒక స్మాల్ చేంజ్ అయితే మాత్రం మనం విలన్ క్యారెక్టర్ ఫెడ్ రాత ఆస్టన్ బట్లర్ క్యారెక్టర్ లో కూడా, అంటే 1984 లో వచ్చిన డేవిడ్ లించ్ గారి డ్యూన్ ఫిల్మ్ లో మనకి ఫెడ్ రాత కనిపించడు. ఆ క్యారెక్టర్ ని స్టింగ్ గా చూపించారనమాట. దాంతోపాటు ఆ ఫిల్మ్ లో కనిపించినట్టే నవల్లో కూడా ఆ క్యారెక్టర్ కి హెయిర్ ఉంటుంది. కానీ ఇక్కడ డెనీ విల్నెవ్ గారి అడాప్టేషన్ ప్రకారం ఆ క్యారెక్టర్ అనేది రిమైనెడ్ హాల్ప్నెన్స్ లానే హెయిర్ ని, ఐబ్రోస్ ని తీసేశారు. దాంతోపాటు ఈయన వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్ లో ఒక స్మాల్ సైడ్ విలన్ గా కొంత పార్ట్ మాత్రమే వస్తారు. తర్వాత లాస్ట్ ఇయర్ ఆస్టన్ బట్లర్ గారు ఎల్విస్ ఫిల్మ్ తోటి ఒక సంచలనం క్రియేట్ చేశారు. కానీ ఇప్పుడు ఈ ఫిల్మ్ లోని ఈయన ఫెడ్రాతాగా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పి క్లియర్ గా అర్థమవుతుంది. చూసిన క్రిటిక్స్ గానీ చాలా మంది గానీ ఈ ఫెడ్రాతా క్యారెక్టర్ ని చాలా పవర్ఫుల్ విలన్స్ అయిన హీత్ లెజర్ జోకర్ తోటి కంపేర్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు మళ్ళీ ఈ ఫిల్మ్ తో ఆయన ఏ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నాడు అని చెప్పి. దాంతోపాటు ఈ క్యారెక్టర్ గురించి డ్యూన్ 1 రీక్యాప్ లో కూడా చెప్పాను ఆల్రెడీ. తర్వాత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ హ్యాన్స్ జిమ్మర్ గారి గురించి. నా ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ కంపోజర్స్ లో ఈయన టాప్ లో ఉంటారు ఖచ్చితంగా. నోలన్ గారు, హ్యాన్స్ జిమ్మర్ గారి కాంబో లేని ఫిల్మ్ మనం చూస్తామా అని అసలు ఇమాజిన్ చేయం. అందులోని మోస్ట్ ప్రెస్టీజియస్ గా నోలన్ గారు తీస్తున్న టెనెట్ ఫిల్మ్ కి ముందుగా నిజానికి హ్యాన్స్ జిమ్మర్ గారిని అనుకున్నారు. కానీ ఆ టైంలోనే ఈయన డ్యూన్ ని కూడా తీద్దామని ఒప్పుకున్నారు. నిజానికి రెండు ఒకేసారి తీయడం అసలు కుదరదు. అండ్ ముఖ్యంగా హ్యాన్స్ జిమ్మర్ గారు కావాలని డ్యూన్ ని ఎలా అయినా నేనే మ్యూజిక్ కంపోజ్ చేయాలని చెప్పి బాగా గట్టిగా ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ఆయనకి బాగా ఈ డ్యూన్ నవల్ ఇష్టమంట. అందువలన నోలన్ గారి ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి, అంటే నోలన్ గారు కూడా అంగీకరించారు, సరే మీరు డ్యూన్ నే చేయండి, మీరు అంత ఇష్టంగా ప్రయత్నించాలనుకుంటున్నారని. సో ఆయనకి డ్యూన్ మీద ఉన్న ప్రేమ, ప్యాషన్ ఏంటో ఆ అవుట్పుట్ లోనే క్లియర్ గా కనిపించింది. వన్ ఆఫ్ ది బెస్ట్ సౌండ్ ట్రాక్ రీసెంట్ డికేట్స్ లో ఆయన అందించారు డ్యూన్ తోటి. ప్రతి సౌండ్ గానీ వేరే లెవెల్. అసలు హై సౌండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న థియేటర్స్ లో అయితే మాత్రం ఆ మ్యూజిక్ కి బాడీతో పాటు లోపల ఉన్న ఆత్మ కూడా షేక్ అవుద్ది. తర్వాత మరొక ఫ్యాక్ట్ ఏంటంటే స్టెల్లన్ స్కార్స్గార్డ్. ఈయన ఫిల్మ్ లోని బ్యారన్ హార్ప్నెన్ మెయిన్ విలన్ గా కనిపిస్తున్నారు. ఆ క్యారెక్టర్ బుక్ లో చూడడానికి ఎలా ఉంటుందంటే ఒక హిపోపోటమస్, రైనో ఆ టైప్ లో ఒక సైజ్ ఏదో యానిమల్ లా ఉంటుంది అనమాట. ఎంత కడుపు వేసుకుని దాంతో పాటు ఆ సైజ్ ఆకారం అంతా కూడా చాలా వింతగా ఉంటుంది. సో మరి అలాంటి బాడీని మనం పెంచుకోవాలనుకుంటే అసాధ్యం అది. ఈవెన్ క్రిస్టియన్ బేల్ గారు కూడా ట్రై చేస్తారు, లేదు ఆ షేప్, కడుపు షేప్ ఆ విధంగానే రావాలి, ఆ విధంగానే బాడీ అంతా ఉండాలని. సో అది ఇంపాసిబుల్. అయినప్పటికీ క్యారెక్టర్ ఫిల్మ్ లోని పార్ట్ 1 లో కేవలం తక్కువ సేపు మాత్రమే కనిపిస్తుంది. అయినప్పటికీ రోజుకి 7 hours టైం అయితే మాత్రం ఓన్లీ మేకప్ గురించి కేటాయించారంట. అంటే రోజుకి 7 గంటలు అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ఎఫర్ట్స్ పెట్టారో. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రస్తుతానికి డెనీ విల్నెవ్ గారు ప్లాన్ చేసుకుంది ఒక ట్రయాలజీ. కేవలం 2 parts మాత్రమే కాదు. ఆయన ఇనిషియల్ గా అడిగింది 2 parts అనుకున్నప్పటికీ వాళ్ళు ముందు ఈ ఆఫ్ తీయండి, తర్వాత పార్ట్ ఆలోచిద్దాం అన్నారు. కానీ ఆయనకి కావాల్సింది ఒక ట్రయాలజీ అనమాట. అయినప్పటికీ ఆ ట్రయాలజీ ద్వారా ఆయన అనుకున్న స్టోరీ ఎండ్ చేయలేము. ఏదో ఒక మిస్సింగ్ పార్ట్ ఉంది. ఆ మిస్సింగ్ పార్ట్ చెప్పాలంటే ఓన్లీ ఈ ట్రయాలజీ తోటి సరిపోదు, ప్రీక్వెల్ ఫ్లాష్ బ్యాక్ లో ఒకటి ఉంది, దాన్ని కూడా ఒక వెబ్ సిరీస్ ద్వారా చెప్పేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యారు.
అదే ఈ బెనీ జెస్రాట్ యొక్క సిస్టర్హుడ్ గురించి, ఈ బెనీ జెస్రాట్ వాళ్ళ గురించి నేను డ్యూన్ 1 రీక్యాప్ లో చెప్పాను కదా. సో ఆ సిస్టర్హుడ్ మీద, వాళ్ళ స్టోరీ మీద అయితే మాత్రం ప్రీక్వెల్ గా ఒక వెబ్ సిరీస్ ని ప్లాన్ చేశారు. డ్యూన్ 2 లో అది మీకు తెలుస్తుంది. ఏంటంటే రెబెకా ఫెర్గసన్ గారి క్యారెక్టర్ అయిన లేడీ జెసికాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ సర్ప్రైజింగ్ ట్విస్ట్ ఉంటుంది. థియేటర్స్ లో అదిరిపోతుంది. బట్ ఆ ట్విస్ట్ ఒక స్పాయిలర్, ఆన్లైన్ లో వెతకండి, థియేటర్స్ లోనే ఎంజాయ్ చేయండి, స్పాయిలర్స్ ని అవాయిడ్ చేయండి. ఇంతవరకు మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఒకవేళ కొత్త వాళ్ళు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాత ఫ్యాక్ట్ అయితే శాండ్ వార్మ్స్ అసలు ఈ అరాకిస్ ప్లానెట్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేసేలాంటివి ఇవి. కానీ కనిపించినట్టు ఉంటాయి కానీ ఇవే మెయిన్ క్రియేటర్స్ షాయ్ హులుద్, గాడ్ యొక్క ఏజెంట్స్. కానీ డెనీ విల్నెవ్ గారికి ఆ బుక్ లో ఎక్కువగా అడాప్ట్ చేసుకోవడానికి లైవ్ యాక్షన్ పరంగా ఎక్కువ ఛాలెంజింగ్ గా, డిఫికల్ట్ గా అనిపించింది శాండ్ వార్మ్స్ నే. థియేటర్స్ లో దీన్ని ఏ విధంగా చూపించాలి, లైవ్ యాక్షన్ గా ఎలా తెరకెక్కించాలి, వాటి డిజైన్ ని ఏ విధంగా ప్లాన్ చేయాలని దాని గురించి ఎన్నో మంత్స్ వరకు ప్రయత్నిస్తూనే ఉన్నారంట. చాలా సార్లు ఇమేజిన్ చేస్తూ, మెడిటేషన్ చేస్తూ, అసలు ఎగ్జాక్ట్ గా వాటి స్కిన్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలా మూవ్ అవుతాయి, ఎలా బిహేవ్ చేస్తాయి, సో ఇన్నిటిని కూడా బాగా రీసెర్చ్ చేద్దామని చెప్పి చాలా టైం తీసుకున్నారంట. వేల్, హార్సెస్ ఇలా చాలా యానిమల్స్ ని కూడా ఉదాహరణగా తీసుకున్నారు. దాంతో పాటు దానికి ఆల్మోస్ట్ ఎన్నో స్కెచెస్ కూడా డిజైన్ చేసిన తర్వాత దీన్ని ఒక చాలా రియలిస్టిక్ అప్రోచ్ గురించే మొత్తానికి వాళ్ళు అనుకున్నది అయితే ప్రయత్నించడంలో జరిగింది. కానీ దీన్ని లైవ్ యాక్షన్ గా అడాప్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఎంత తపన పడ్డారో కూడా మనకు తెలియదు కదా. సో దీనికి సంబంధించి అయితే మాత్రం శాండ్ వార్మ్స్ గురించి ఆ రీక్యాప్ వీడియోలో సరిగ్గా చెప్పలేకపోయాను. అందువల్ల ఒక స్మాల్ షార్ట్ చేసి కూడా అప్లోడ్ చేశాను. అది మీరైతే చూడండి, మన షార్ట్స్ లో ఉంటాయి. ఇక ఆ తర్వాత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఫిల్మ్ కి సంబంధించి భారీ సెట్స్ వేశారు. ఆ సెట్స్ కి అసలు అంత పెద్ద సెట్స్ ఏ విధంగా వేసి ఏ విధంగా షూట్ చేశారు, అసలు ఆ క్యాప్చర్ ఎలా చేశారు అనే దాని గురించి చాలా స్టన్ అయిపోయాడు ఆడియన్స్ గానీ, క్రిటిక్స్ గానీ డ్యూన్ లోని. కానీ అందులో మెయిన్ పార్ట్ ఏంటి, ఆ అరాకిస్ డెజర్ట్ ప్లానెట్. ఆ శాండ్ డెజర్ట్ ప్రతిసారి కూడా సెట్స్ లో వేయలేం. సో దానికి సంబంధించి రియలిస్టిక్ అప్రోచ్ కావాలి. సో దానికి సంబంధించి డెజర్ట్ యొక్క ఏరియాస్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా చోట్ల షూట్ చేశారు. ముఖ్యంగా మనకి ప్రపంచంలో బాగా తెలిసిన డెజర్ట్ దీనికి సూట్ అయ్యేది ఎక్కడ, అరబ్ కంట్రీస్ లో. సో మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఫిల్మింగ్ అంతా కూడా ఆ కంట్రీస్ లో జరిగింది. దాంతోపాటు కొన్ని షార్ట్స్ అయితే మాత్రం వాళ్ళకి ఎక్కడ కన్వీనియంట్ గా అనిపిస్తుందో అలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాస్ కి కూడా తిరిగారంట. సో దాని వల్ల సెట్ డిజైనింగ్, దాంతోపాటు మనకు అక్కడ చూస్తున్నప్పుడు ఆ రియల్ లొకేషన్స్ లో షూట్ చేయడం, ఆ పిక్చరైజేషన్ కి చాలా రియలిస్టిక్ అప్రోచ్ వచ్చింది. ఇక తర్వాత ఫైనల్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, మెస్సయా పాల్ అట్రెయిడిస్. సో ఈ క్యారెక్టర్ కి సంబంధించి కాస్టింగ్ అనేది చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నారంటే, ఎందుకంటే అసలు యాక్చువల్ గా నవల్స్ ప్రకారం ఆ క్యారెక్టర్ యొక్క ఏజ్ కేవలం 15 ఇయర్సే. ఎస్, పాల్ అట్రెయిడిస్ ఒక టీనేజర్ గా ఆ టైంలోనే తన జర్నీ మొదలవుతుంది. మెస్సయాగా మారడం ఇదంతా కూడా చూస్తాడు అనమాట. కాకపోతే టిమ్తీ చాల్మత్ ఆ క్యారెక్టర్ కి తగిన వాడు కాదు. అంటే ఏజ్ ప్రకారం చూసుకుంటే ఆయన ఏజ్ 15 కాదు కదా. నిజానికి 1984 లో వచ్చిన ఆ డ్యూన్ ఫిలిం లో కూడా ఆ యాక్టర్ అయితే ఆ టైం కి 25 ఇయర్స్ అనమాట ఆ ఫిలిం ప్లే చేస్తున్నప్పుడు. సో దీని వల్ల పెద్ద ప్రాబ్లం ఉండదని కాదు, చూడడానికి కొద్దిగా చిన్నవాడిగా క్యారెక్టర్ కి బాగా సెట్ అయ్యేలాగా ఉండాలి. సేమ్ ఇక్కడ టిమ్తీ చాల్మత్ కూడా ఈ రోల్ ని ప్లే చేస్తున్న టైం కి ఆయన ఏజ్ 23, కానీ చూడడానికి కొద్దిగా టీనేజర్ గా ఒక 17-16 ఆ టైంలో కనిపిస్తాడు. కాబట్టి కొద్దిగా మేనేజ్ చేసి 15 ఇయర్స్ గా సెట్ చేసుకున్నారు. కాకపోతే మోస్ట్ ఛాలెంజింగ్, కొద్దిగా రిస్క్ అనుకున్నారంట. సో ఆ కాస్టింగ్ రిస్క్ అనుకున్నప్పటికీ అదే ఫిలిం కి బాగా వర్క్ అయింది. చాలా బాగా సూట్ అయ్యాడు. ఆ క్యారెక్టర్ గురించి పుట్టిన వాడు లాగా అంత యాక్యురేట్ గా ఉన్నాడు. కొన్ని లుక్స్ చూస్తుంటే సేమ్ ఆ నవల్లో ఉన్నట్టే ఉంటాయి. ఆల్రెడీ ఇంతకు ముందే చాలా తక్కువ ఏజ్ లోనే ఆస్కార్ నామినేట్ అయ్యారు కాబట్టి చాలా మంది ఇంప్రెస్ అయ్యారు. అండ్ ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంటుంది, యాక్టింగ్ బాగుంటుంది. ఇప్పుడు ఫ్యూచర్ లో పెద్ద స్టార్ గా కూడా మారబోతున్నాడు హాలీవుడ్ లోని. కేవలం జూన్ పార్ట్ 1 కాదు, రీసెంట్ గా రిలీజ్ అయిన వాంకా కూడా ఆల్మోస్ట్ 600 మిలియన్స్ వరల్డ్ వైడ్ గా దాటేసింది. సో ఇప్పుడు ఈ ఫిల్మ్ కూడా దాన్ని దాటి ఈయన కెరీర్ లో హైయెస్ట్ గా మారబోతుంది. సో మొత్తానికి మీకైతే ఈ డ్యూన్ గురించి ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మొత్తానికి మీకైతే క్లారిటీగా అర్థమైందని కూడా అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసుకోండి, డ్యూన్ గురించి ఎదురు చూస్తున్న వాళ్ళు, చూడాలనుకున్న వాళ్ళ గురించి. సో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.